సాధారణంగా శివుడు గొప్ప లేక విష్ణువు గొప్ప అనే సందేహం లోకంలో కలుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఒక అద్భుతమైన కథ ఉంది. ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ సమాసానికి చెందినది అనే సందేహం కలిగింది. రామస్య ఈశ్వరస్య అని అంటే రామునికి ఈశ్వరుడు ప్రభువు అని వస్తుంది. అది శివాధిక్యం, శివుడే గొప్పవాడని చెబుతుంది. శివధనస్సు విరిచిన రాముడు శివుని కంటే ఏ విధంగా తక్కువ? విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందామని వైకుంఠం వెళ్లారుట దేవతలు. విషయం చెప్పారు. మీరు ఇంకా శివుడిలో ఎవరు గొప్ప అని అడిగారు. దానికి సమాధానంగా విష్ణువు, ఇంత చిన్న విషయానికి ఎంత దూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తోంది. రామస్య ఈశ్వరః, ఈశ్వరుడే రాముడికి అధికారి, నాకంటే శివుడే గొప్పవాడు అని అన్నాడు విష్ణువు. ఈ విష్ణువు వినయంతోనూ అహంభావం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనూ మొహమాటంతోనూ ఇలా చెప్పి ఉంటారని దేవతలు భావించి తమ సందేహ నివృత్తి కోసం కైలాసానికి బయలుదేరారు. దానికి సమాధానంగా శివుడు, ఇందులో సందేహించడానికి ఏముంది? రాముడే ఈశ్వరుడిగా గలవాడు. రాముడు విష్ణువు తనకు అధికారి అని, విష్ణువు తనకంటే గొప్పవారని అన్నారు. వీళ్ళిద్దరితో పెట్టుకుంటే సందేహ నివృత్తి అవ్వదని దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారుట. వీరి బాధ విన్న బ్రహ్మగారు, రామేశ్వరుడంటే రాముడొకడు ఈశ్వరుడొకడు అని అర్థం కాదయ్యా, రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు అన్నారు. విష్ణు సత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః ఉభయోరప్యతృప్తానామాత్మా బుహ్ కర్మధారయం. అసలు వీళ్ళిద్దరికీ భేదం లేనే లేదు అని బ్రహ్మగారు సెలవిచ్చారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివుడి హృదయం ఏమిటని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయాన్ని పరిశీలన చేస్తే శివుడు ఉంటాడు. అందుకే శాస్త్రం శివుడిని దూషిస్తే అది విష్ణువుకు కోపం కలిగిస్తుందని, విష్ణువుని దూషిస్తే వారు శివుని ఆగ్రహానికి లోనవుతారని చెప్తుంది. శివుడు విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి, ఇద్దరు ఒక్కటే. శివుడు నిత్యం కళ్ళు మూసుకుని విష్ణువుని ధ్యానిస్తే విష్ణువు నిత్యం శివనామస్మరణ చేస్తాడు. వాళ్ళిద్దరిని కలలో కూడా వేరుగా భావించరాదు. అజ్ఞాతంలో ఉన్న ప్రతి జీవి పశువే. అందుచేత మనందరినీ కాచేవాడైన పరమాత్మ ఒక్కడే. కాఠ్మాండూలో ఉన్నది పశుపతినాథుడు, ద్వారకలో ఉన్నది గోవులు కాసే పరమాత్మ శ్రీకృష్ణుడు, కాశీలో ఉన్నది విశ్వనాథుడు, పూరిలో ఉన్నది జగన్నాథుడు. విశ్వం అన్నా జగం అన్నా ఒక్కటే. చిదంబరంలో ఉన్నది నటరాజు, శ్రీరంగంలో ఉన్నది రంగనాథుడు. నటనా స్థలమన్నా రంగస్థలమన్నా ఒక్కటే. ఈ ప్రపంచమే ఒక రంగస్థలం. దీనిని ఆడించే రాజు ఒక్కడే.